వాడుకో. అందుకనే ఏం చేయడం అక్కడ ఇలా ఒకసారి నాతో చెప్పలేదు, అందరూ చెప్పాలి. ఎవరైతే చెప్పారో మీ పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నారు. నా టైం నేను వాడితే చెప్పండి గట్టిగా, నా మైండ్ నేను వాడితే, అందరు నేను చెప్పి చెప్పాలి. నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే నేను అనుకుంది అయితా. నా టైం నేను వాడితే, నా బ్రెయిన్ నేను వాడితే, నా మాట నేను వాడితే అయితా. బాగుంది. ఇప్పుడు రెండో చెప్పాలి మీరు. రెండోది మాత్రం నేను ఎట్లా చెప్పాలి. నా టైం నేను వాడుకోకుంటే, నా మైండ్ నేను వాడుకోకుంటే, నా మాట నేను వాడుకోకుంటే, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నన్ను నేను వాడుకోకుంటే నన్ను ఇంకోళ్ళు వాడుకుంటారు. ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళందరూ కూడా క్షమించండి, నేను ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చామని. ఎంప్లాయీస్గా ఉండడం లేదంటే మనమంతా మన శక్తి, మన తెలివి, మన టాలెంట్, మన రక్తము, మనమన్నీ కూడా అనుకోపిస్తుంది. రెండోది పైసలు సంపాదించాలని చెప్తాం. బిజినెస్ ఇది చెప్పండి గట్టిగా. పొద్దుగాల ఓడల పైన మంచిగా తిన్నాం, పెసరాలు తిన్నాం. ఓకే, స్టాఫ్ ఉన్నది, టేబుల్స్ ఉన్నాయి, లోపల వంటలు ఉన్నాయి, కౌంటర్ ఉంది. 40-50 స్టాఫ్ వచ్చారు. గీతా భవన్ ఎక్కువ రోజులు ఉన్నారు. ఆయన సేఫ్ ఎక్కడ నాకు సార్, ఆయన ఓనరు. ఇవన్నీ పెట్టుబడి పెట్టాడు. రోజులే పెట్టుబడి పెడతాడు. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు, చేస్తాడు. నాకు తెలిసినంతవరకు ఇక్కడ ఎంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు కానీ ఏ బిజినెస్ మెన్ కూడా తృప్తిగా, ఆనందంగా, సంతృప్తిగా నిద్రపోడు. ఎప్పుడు టెన్షన్, ఏ బిజినెస్ టెన్షనే. బిజినెస్ చేయాలంటే గ్యారంటీ మార్నింగ్ 6 నుంచి రాత్రి 12 వరకు పని చేయాల్సిందే. సండే కూడా క్లోజ్ చేయదు, సండే కూడా ఓపెన్ చేయాలంటే పక్క కాంపిటీ తక్కువ రేట్ కట్టాడు. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్, 2 బిజినెస్ పెట్టుబడి పెట్టాలి. అది వస్తుందో తెలియదు. 3వది బాస్. వాళ్ళు ఎవరు తెలుసా? పోయిన జన్మలో ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు, పోయిన జన్మలో ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు ఈ జన్మలో ఎంజాయ్ చేస్తుంది ఉన్నోళ్ళు. ముట్టుకుంటే పైసలు సంపాదించిన వాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు, భార్య బిడ్డలు అద్భుతంగా విమానాల్లో తిప్పేటోళ్ళు, పెద్ద ఇల్లు కట్టుకుంటోళ్ళు, పెద్ద కార్ కొట్టేవాళ్ళు, వాళ్ళే సేల్స్ మార్కెటింగ్ పీపుల్. 100% మార్కెటింగ్ లో ఉన్న పవర్ ఎక్కడ లేదు. మీరు చాలా మంది ఫస్ట్ టైం వచ్చి ఉంటారు. ఏం సార్ ఎత్తుందా, ఎంతుంది మళ్ళా తెలియదు కదా మనకు. దానికోసమే చెప్తున్నాను, ఆ మార్కెటింగ్ ఎక్కడ ఉంటుంది. ఏదని కావచ్చు. మోడీ గారు కూడా గవర్నమెంట్ పథకాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ పథకాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఏదైనా సరే చెప్పితే కానీ అర్థం కాదు. మొదటి 10 మందికి చెప్పితే కానీ అర్థం కాదు. అక్కడ మాట్లాడుకుంటారు సార్ గట్టిగా. వినండి, మళ్ళీ ఏం చేయాలి? ఇక మీకు చెప్తాను బాసు. ట్రిపుల్ బాస్, నా యాస ఓకేనా? మన యాస మనం మాట్లాడుకున్నాం. రేపు పొద్దుగా విజయవాడ యాస, విజయవాడ రేపు మొత్తం తెలుగుదేశం గవర్నమెంట్ మినిస్టర్స్ లాస్ట్ వీక్ వాళ్ళు తీసుకొని సరే టాప్ మోస్ట్ మినిస్టర్స్ పైసలు ఇస్తే పోతే. ఓకే రైట్, రెడీయా? చెప్పండి గడిగా. రైట్, ఇప్పుడు చెప్తున్నా. అద్భుతంగా డబ్బు సంపాదించడానికి మార్కెటింగ్ లో ద బెస్ట్ కింగ్ మార్కెటింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. మీరు నమ్మిన నమ్మకుండా సరే. ఏం సార్ కట్టాడు అంటే, నా కళ్ళ ముందు ఇప్పుడు కూడా నెల కోటి రూపాయలు సంపాదించడం మోర్ దెన్ 70 పీపుల్ ఉన్నారండి. నెల కోటి రూపాయలు మోర్ దెన్ 70 పీపుల్ ఉన్నారు. ఇక్కడ ఒక మిత్రుడు ఆ కంపెనీ పేరు చెప్పాడు, చెప్పాను. అక్కడ వాళ్ళే ఇప్పుడే వాళ్ళంతా ఒక పేరండి. ఏం మాట్లాడుతున్నారు బాస్ అంటే, ఎందుకు మైండ్ వాడతారు, మాట వాడతారు, ఫోన్ వాడతారు, తను వాడుకుంటారు, సంపాదిస్తారు. మళ్ళీ మీరు కూడా ఏం చేయాలనుకుంటే ఏం చేయాలి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంట్రీ టికెట్ ఎంత పెట్టిర్రు? గట్టి ఇప్పుడు బాస్ సౌండ్. నేనేమని చెప్పి తెలుసా? పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటూ ఇట్లా మార్కెటింగ్ చేసరికి వస్తాడు.
మార్కెట్ ఎగ్జిబిషన్ ఏం చేయాలి ఇంట్లో ఏం చేయదు ఆ సింపుల్ అని చెప్పింది మీరు ఫాలో చేయండి. ఓకే, ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించిన ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మిన వాళ్ళు. ఓకే రైట్, మళ్ళీ చదివాడు ఒక 5 ధైర్యవంతులు రండి. 5 ధైర్యవంతులు, ఒకటి పికల్ రావద్దు బస్ ఎక్సెల్, ఒకటి ఎక్సెల్, ఒకటి 2 ఒక లేడీస్ ఒకరు కూడా రాము రియల్ ఎస్టేట్ ఉన్నాను. ఇది మొత్తం చెప్పినాక ఈరోజు అమ్మ తోడు మీకు నిద్ర పడదు. ఇంకా చాలు 5 రిజాలు 1 3 4 5 వచ్చింది. ఓకే, అమ్మ కూడా వచ్చింది. ఓకే, అమ్మ నాకు ఎలా పరిచయం తెలుసా? నిన్న సాయంత్రం నేను ఆన్లైన్లో క్లాస్ తీసుకున్నాను. ఆన్లైన్లో క్లాస్ తీసుకున్నప్పుడు ఇంకా మంచిగా అవుతుందని చెప్పిన అమ్మ సార్ నేను రామగుండంలో ఏం కూడా రావచ్చు అని రమ్మని చెప్పిన. రామగుండంలో ట్రైనింగ్ వచ్చింది. నాకు కూడా పరిచయం ఇంకా మార్పు పరిచయం. ఓకే, ఇప్పుడు అమ్మా మీరు లేదు. ఓకే, ఎక్సైజ్ పెట్టారు రైట్. ఇప్పుడు మీకు ప్రూవ్ చేస్తానండి, మనకున్న టైం తక్కువ కాబట్టి ప్రూవ్ చేస్తాను. రియల్ బాస్ మీ అందరికీ నేను మిమ్మల్ని పిలుస్తాను చెప్పినా, స్టేబుల్ పిలుస్తాను చెప్పినా ఆవిడ ఎన్ని నుంచో రైల్వే స్టేషన్లో ఉన్నావు కదా. అందరికీ ఓకే, మీరందరూ చేయకూడదు ఇట్లా 5 అంతా నిజమే చెప్తాము, అబద్ధం చెప్పము. చెప్పండి చాలు కదా. ఫస్ట్ మీ పేరు భయ్యా, మీ పేరు చెప్పండి. దగ్గర అక్కడ రమేష్ దగ్గర ఫాస్ట్ చైతన్య గారు దగ్గర ఫాస్ట్ చైతన్య గారు కొద్దిగా బోల్డ్ చేయగా పెద్దగా. మీరందరూ కూడా వినండి, ప్రూఫ్తో చూపిస్తానండి. ఇక్కడ దీంట్లో ఉన్న సైన్స్ని చెప్తున్నాను. డబ్బు ఎక్కడుందో మీకు చూపిస్తాను, మనీ ఎక్కడుందో మీకు చూపిస్తాను. మనం ఏం చేస్తుంది తెలుసా? కష్టపడి పనిచేస్తూనే ఉంటాం లైఫ్ లాంగ్. ఏదో చిన్నది ఉన్నామని ఆలోచిస్తాం, ఏం ఎలా ఆలోచిస్తుంటాం. కాదు బాస్, డబ్బు ఎక్కడుందో మీకు చూపిస్తాను. అదే పెద్దగా అడ్రస్ పెద్దగా చైతన్య గారు మీ క్వాలిఫికేషన్ డోంట్ మైండ్ జస్ట్ ఎంబీఏ రాయండి. ఎంబీఏ తొందరగా రాసి లాగో మీ కలర్ రాయి ఇక్కడ ఫాస్ట్. ఓకే రైట్, బీ కలర్లో సార్ అది పైన బీ పట్టుకొని లాగా అంతలాగా అడిగే సార్ బీ నుంచి వెళ్ళాలి. రైట్, ఇక్కడ ఎంబీఏ రాయి అదే పోదు, అదంతే కూడా మంచిగా కదా అన్నా మీకు. ఓకే, లాగు పైకి లాగో అంతా అదే ఇవ్వలేదు. ఓకే, ఎంబీఏ రైట్. పోయా రియల్ ఎస్టేట్ ఎన్ని ఏళ్ళు వచ్చినారు? 10 years రాయండి. బాస్ ఉన్నప్పుడు చెప్పబోయా చైతన్య, ఈ రియల్ ఎస్టేట్లో 10 years అని రాయి, ఇయర్స్ అని రాయకు, 10 అని రాయి నంబర్ అంతే. నంబర్ 10 is enough, don't write years. చైతన్య గారు ఇంకో క్వశ్చన్ పెడుతున్నాను. మీరు రియల్ ఎస్టేట్లో 10 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, 10 ఏళ్ళ నుంచి మీరు ప్లాట్ కొనండి అని అప్రాక్సిమేట్లీ ఇంటింటికి వెళ్ళు. ఓకే, ఫోన్లు కాదు, ఇంటింటికి వెళ్ళి బ్రోషర్ ఇచ్చో ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి అప్రాక్సిమేట్లీ 800 మంది చెప్పుకుంటారు. ఇనిషియల్ గా మొత్తం 10 ఏళ్ళు అన్నారు. ఓవరాల్ 10 years లో ఒక 5000 ఉన్నాయి. 5000 ఉన్నాయి బస్. నెక్స్ట్ కాలం 5000 మంది పేరు చెప్తారా? నో, మనకు గుర్తుంది. ఒక ఇంటికి వచ్చాడు వాళ్ళందరూ కూడా మళ్ళీ చిచ్చి పోవడం. ఓకే, 5000 రాయి ఇక్కడ. రమేష్ ఫాస్ట్ క్యాచ్ ఎవరు ఎక్సెల్ ఉండాలని సార్, ఎక్సెల్ తెలుసు సపోర్ట్ ఇక్కడ. రైట్ సార్, చైతన్య గారు మీరందరూ వినండి సార్. రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుంది తెలుసా? అందరు నాతో పాటు చెప్పండి. మంచి చేయాలంటే కష్టపడాలి. పాలమ్మాలంటే ఇంటింటికి పోవాలి. అమ్మాలంటే మరి పాల వ్యాపారం అని వ్యాపారమా? చెప్పండి గట్టిగా. కష్టపడాలి, మంచి చేయాలంటే ఇంటింటికి కాదు. అందుకని చైతన్య గారిని ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ 5000 మందికి వెళ్ళేటప్పుడు నో ప్రాబ్లం రైట్ అని నిజాలు చెప్తారు ఒప్పుకున్నారు. 5000 మందికి వెళ్తే సైట్ విజిట్ ఎంతమంది వచ్చారు? సైట్ విజిట్ అవుట్ ఆఫ్ 100 10 members ఒప్పుకుంటారు. లేదండి, కథ చెప్పండి. అడిగే క్వశ్చన్ చెప్పు.
5,000 మంది ఇంటికి వెళ్ళి ప్లాట్లు కొనుక్కొని చెప్పారు. ఎంతమంది సైకిల్ వచ్చారు? 500. 500. రైట్ సార్, 500. ఎంతమంది ఉన్నారు నెక్స్ట్ ఇయర్? 100. రైట్. ఇప్పుడు మొత్తం ఏం చెప్పాలి చెప్తున్నా, 50 పిల్లలు స్కూల్ పోతున్నారు, ఫెయిల్ అవుతారు. ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? 2 కోట్లు 3 కోట్లు అది మీ ఇష్టం. 5 కోట్లు 50 లక్షలు 5 లక్షలు 3 లక్షలు 40 years. 40 లక్షలు రాసుకున్నాం. 100 ప్లాట్లు అంతే 40 లక్షలు ఎప్పుడు రాదు, కానీ చెప్పిండు రాసుకుందాం. మనం ఏంది రాసు 40 లక్షలు 40 lakhs మొత్తం రాయి. అది ఏమైందా మీరు? ఓకే, సో వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న సేమ్ క్వశ్చన్ అడుగుతా, నీ ఓన్గా చెప్పు, ఆయన చెప్పినది చెప్పకూడదు. ఓకే, నీ పేరు పోయి చెప్పు. ఏం పేరు? శ్రీనివాస్ గారు. రైట్, చేయండి. ఏమైందా కాలం విడిచిపెట్టు, లాస్ట్ కాలం అసలు కాలం పెట్టు. 40 lakhs జీలో 40 లక్షలు మొత్తం ఫిగర్ కొట్టు. కాబట్టి బోర్ కొడుతుందా మీకు? కొట్టినాయి. ఇది ఫస్ట్ క్లాస్. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకోటి ఉంటుంది. నేను ఇంకోటి వస్తాను మీకు. నెక్స్ట్ మంత్ ఎవరు వస్తారు తెలుసా? ఒక్క ప్లాట్ ఎన్ని వస్తుంది. ఓకే, రైట్, 40 lakhs. వెరీ గుడ్ సార్. శ్రీనివాస్ గారి పేరు రాయండి. శ్రీనివాస్ గారు. నెక్స్ట్ నెంబర్ 2 శ్రీనివాస్. పైకి లాగా బాబు. దాన్ 40 lakhs. శ్రీనివాస్ సార్ ఏం చదువుకోరు? బీకామ్ కంప్యూటర్స్. వచ్చా కంప్యూటర్ ఉందా మీకు? వాళ్ళు తప్పు చేస్తున్నారు. బీకామ్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఏమవుతుంది అన్న మీ గురించి వాళ్ళు కాకపోతారు కదా. రైట్, ఇప్పుడు బీకామ్ ఎన్ని ఇయర్స్ వచ్చినావు రియల్ ఎస్టేట్? 4 years. రైట్. ఎంతమందిని కలిసినావు? 1500 మంది. 1500 రాయండి. 1500. రైట్. ఆ కాలం నీట్గా వేసుకోండి. రైట్. నెక్స్ట్ 1500 మంది నువ్వు ప్లాట్ కొనమని అడిగితే ఎంతమంది వచ్చిండ్రు? చదువు 500 మంది వచ్చిండ్రు. ఎంతమంది ఉన్నారు? 6. బాస వినండి జాగ్రత్త. 6. రైట్. ఎంత వచ్చింది? 4 lakhs. ఎక్కువ వస్తుంది. ఇతను సాయంత్రం కాదు చూసుకున్నాం. మేమిద్దరం మాట్లాడుకున్నాం, మీకెందుగా? ఓకే, దొరకదు. పేరు? హాయ్ సార్, జై శ్రీరామ్. నా పేరు లోహాజీ సార్. రాజు. లోహాజీ. రైట్. అక్కడ రాయ్ 3 నంబర్లో లోహాజీ. సో ఏం చదివినావు? నేను పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ పాస్ అయ్యేలా? పాస్ రైట్. పాలిటెక్నిక్ పాస్. పేరంటే నేను దాన్ని రాస్తాను. ఓకే, ఎన్నేళ్ళ రియల్ ఎస్టేట్? 2014 నుంచి ఉన్నాను. మేము 14 లెక్కేసుకోవాలి. ఓకే, 12 సార్లు వస్తుంది. 12 ఏళ్ళు ఉండదు. ఓకే, ఎంతమందిని కలిసి ఉంటావు ప్లాట్ కొనమని? సార్ నేను రోజుకి 40 మందిని కలవాలని. అన్ని లెక్క కాదు, అనుకున్నది కాదు. ఎంతమందిని కలిసినావు? ఇంటికి వెళ్ళి వచ్చినావు, ప్లాట్ కొనమని చెప్పి వచ్చినావు, పాంప్లెట్ ఇచ్చినావు, బ్రోషర్ ఇచ్చినావు, చీ అన్నారు, తూ అన్నారు, పో అన్నారు, రా అన్నారు. కొంతమంది వచ్చి ఎంతమంది కలిసినావు? కనీసం ఒక 5-6 వేలు కలిసి ఉంటాను. నువ్వు చెప్పుకుంటే కానీ ఉండదు. 5-6 వేలు అనుకుంటుంది. 5,000 ఉంటుంది, 6,000 ఉంటుంది, 4,000, 5-6 వేలు ఉండదు. ఒక 60 వేలు. 6,000 ఏంటి వేసుకో. ఇదే వేసుకో. ఓకే, రైట్. ఎంతమంది వచ్చిండు సైడ్కు? 20 మందికి 1 మందికి ఒకరు వస్తారు సార్. అది నువ్వు గమని నాకు అదే చెప్పకు. నేను చెప్తా. 6,000 మంది కలిసి ఎంతమంది వచ్చిండు? ఒక 400 వచ్చిందా? 400 కార్ పెట్టిందా? 400 కార్ జోలి కలిగి పెట్టినావా? కంపెనీ పెట్టిందా? తమ ఏం లేదు. ఎన్నప్పుడు ఇది మంచిగా పోయింది సార్. మంచిగా అంటే కొంతమందికి ఇట్లా సుడుకుంటారు అన్న. ఎందుకు అంటే అన్నారు 400 మంది సైట్ చూసారు. 300 పోయినా, 200 పోయినా, ఒక 50 వేలు. 50. ఒక 50 రాసుకో. 50 రాయి. 250 రాయి. 50 పక్కకు ఎంత వచ్చింది? ఇది మాత్రం అడగలు చెప్పు. సార్ వచ్చిన పైసలతో 2.5 ఎకరాల భూమి కొన్నాను.
2.5 ఎకరాలు దొరికిండు. 2.5 ఎకరాలకి ఎంత ఉంటుంది మంచిగా ఆశీర్వాదం ఎంత ఉంటుంది? 50 లక్షలు సార్. 50 లక్షలు అంటే మొత్తం ఎంత తీసుకోవాలి అక్కడ? 1.5 సార్. 1.5 సార్ మీరేం పైన వాళ్ళు కనిపిస్తారు భయ అది పేరు పర్లేదు చెప్పేసి కదా చెప్పేసి కాదు మైకుందా రైట్ వెరీ గుడ్ తొందరగా నేను చెప్పా ఏం కాదు రోడ్ గురించి చెప్పులేదు మనం శశి అని రాసుకోండి పైగా శశి గారు రైట్ ఏం చదివాను బీఫామ్ మంచిగా గట్టిగా చేరటం ఇదిగే కూర్చోం ఓకే ఎన్ని దీనిలో ఉండి 14 years రియల్ ఎస్టేట్ వెరీ గుడ్ రాయండి 14 ఏళ్ళు ఎన్ని వేల మందిని 800 మందిని వచ్చినాం ఒక్కొక్కరిగా చూసిన ప్రారంభమని 10,000 మంది అడ్డం ఉంటుంది ఇద్దరు ఉంటుంది అటు ఎట్లుంటుంది సుమారు కాదు కరెక్ట్ చెప్పాను 5,000 3,000 5,000 అన్ని పేర్లను నాకు నమ్మలేపాలి ఇప్పుడు 10,000 మంది చెప్పు 10,000 మంది ఎంతమంది వచ్చారు సైట్కు 6,000 మంది సైట్కి వచ్చారు కాబట్టి చాలా 6,000 మందికి 6,000 కాదు 6,000 మంది 882 నంబర్ కరెక్ట్ ఈ మాట కరెక్ట్ చెప్తాను సార్ అప్పుడు కమిషన్స్ తక్కువ ఉన్నాయి సార్ తక్కువ మొత్తం ఎంత వచ్చింది మొత్తం ఎంత వచ్చింది సార్ 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు ఎంత వచ్చింది కోట్లలో రాలేదు సార్ లక్షలలో ఉండదన్న మీకు 882 లక్షలు ఉండదు సార్ అప్పుడు 32 ఉంది 10,000 కూడా ఉంది. అదంతే కావచ్చు ఇంకోటి చెప్పాను సార్ వచ్చింది 25 lakhs సార్ 25 lakhs అమ్మా ఎంత వచ్చిందన్నా ఇది అర్థలేదు చెప్పండి లేదు సార్ ఓకే రాసుకో రాయమండి 25 lakhs పోయిందని మళ్ళీ మొత్తం అంతకంటే ఎక్కువ వస్తే ఆ పైసలన్నీ పోగా ఓకే ఇప్పుడు ఆ 5 పేరు చూపించు 5 పేరు చూపించు 4 పేరు అమ్మా మీ పేరు చెప్పండి పద్మజ పేరు రాసుకోండి ఏం చదువుకున్నామ్మా MBA. ఎంబీఏ ఏం చదివినావు ఎంబీఏ ఎన్నేళ్ళ రియల్ ఎస్టేట్ 2 years. 2 years వెరీ గుడ్ ఎంతమందికి వచ్చినావు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినావు డైరెక్టర్ వచ్చేసి 30 members. డైరెక్టే 30 members. 30 మెంబర్స్ ఎంతమంది సైట్కి వచ్చారు 14. 14 వచ్చారు ఎంతమంది ఉన్నారు 5 members. 5 మంది ఎంత వచ్చింది 4.5. 4.5 lakhs ఇది కరెక్ట్ చెప్పింది నువ్వు మాత్రం గ్యారంటీ షో అది పెట్టి ఏంటది బుకే పెట్టి ఓకే ఇక అబద్ధం చెప్తే ఆయనకే వెళ్దాం అన్నీ మీరు కానీ ఒక పని చేయండి బాస్ ఎవరైనా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి కొంచెం బోర్ కొడుతుంది మీకు ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్ కాబట్టి రియల్ ఎస్టేట్లో ఏముందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అది ఎట్లా చేయాలో తర్వాత చెప్తాం ఎలా సంపాదించిన తర్వాత చెప్తాం ఇప్పుడు మొత్తము లాస్ట్ కాలం టోటల్ చేయండి టోటల్ చేయండి ఎవరు చెప్పేసి రాసుకుంటారు తొందరగా ఎంత అది పైన ఎంత ఒకటి 57 లక్షలు మొత్తం ఎంత నెక్స్ట్ కాలం టోటల్ చేయండి పక్కది సార్ ఎక్స్పోర్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ కాలం టోటల్ సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ కాలం టోటల్ లాస్ట్ కాలం టోటల్ సార్ ఇదేందో మీకు కొద్దిగా అర్థం కాలేదు మీకు అర్థమైతే చెప్తా మొత్తం మన మిత్రులు ఎంతమంది చెప్పండి గట్టిగా 5 సర్వీస్ ఎంత 5 సర్వీస్ ఎంత అంటే యావరేజ్ ఒక సర్వీస్ ఎంత 8 ఏళ్ళు 8 ఏళ్ళు కష్టపడరు ఆయన కష్టపడవలసిన కదా వీళ్ళు ఏం చేసిరంటే 8 ఏళ్ళు ఇది 8 నెంబర్ ఐసా ఇది 8 ఐసా కింద ఇది 8 ఏంటి సార్ సున్నా తక్కువ వచ్చింది ఇక్కడ కింద 8 ఏంటి సార్ సర్వీస్ ఓకే ఇప్పుడు 8 ఏళ్లలో మనోళ్ళు ఎంతమంది కలిసిరు ఎంతమందిని కలిసిరు 22,000 ఇది బాస్ కొద్దిగా ఇబ్బంది ఇలా ఉంటుంది కానీ
నిద్ర నిద్ర కూడా పడదు అది నిద్ర కూడా ఉంచాను. ఓకే ఓకే ఇప్పుడు నాకు చెప్పండి 22,530 మందిని మనోళ్ళు చాలా కష్టపడి కలిసిండ్రు. సార్లో ఎన్నేళ్ళ ఒకరు 8 సంవత్సరాలు 20 మంది వచ్చింది. 8 ఏళ్ళలో కలిసి 22,000 మంది వచ్చింది కదా, ఏడాది 8 మంది వచ్చింది. అదే దీంతో 8 భాగాలు ఉంటాయి. 2,008 మంది కలిసి రైట్. ఇది దీంట్లో ఎన్ని సర్టిఫికెట్స్ వచ్చాయి? సర్టిఫికెట్స్ ఎంతమందిని కలిసి ఎన్ని సర్టిఫికెట్స్ అని 22,000 మందిని కలిస్తే సైట్ చూసింది 7,400 మంది. అంటే ముగ్గురిని కలిస్తే ఒక్కరే సైట్కి వచ్చాడు. అర్థమవుతుందా? ముగ్గురు కొనేది ఉంటే ఈ కంపెనీ ఎందుకు, నువ్వు ఎందుకు, నేను ఎందుకు, ఈ హాల్ ఎందుకు అని కొనుక్కోపోతారు కదా. ముగ్గురిని కొనమని చెప్తే ఎంతమంది కొన్నారు? ఎంతమంది వచ్చారు? సుశాంత్కు చెప్పండి, సుశాంత్ ఎంతమంది వచ్చారు? ఒక్కరు ముగ్గురి కలిస్తే ఒకరు శ్రీనివాస్. ఎంతమంది ఉన్నారు? 22,000 మంది కలిసి ఎంతమంది ఉన్నారు? అంటే 22,000 మందిని కలిస్తే 1000 మంది ఉన్నారంటే ఎంతమంది కలిసి ఒకరు? యావరేజ్గా వీళ్ళ సర్వీస్ తక్కువ ఎక్కువ కాబట్టి ఒకవేళ అడవులు నంబర్ చెప్పింది కాబట్టి రాసుకున్నాం. ఆ నంబర్ ఇంపాసిబుల్, హై ఇంపాసిబుల్. అయినా సరే మనం రాసుకుంటే 22 మందిని కలిస్తే ఒక్క చెప్పండి ఒక ప్లాన్ అమలైంది. ఇది ఇంతవరకు క్లియరా? చెప్పండి. ఇప్పుడు మీకు నిద్ర పట్టిన సమస్య చెప్తా. ఇది డివైడెడ్ బై ఇచ్చింగ్ కాస్ట్ అన్నా, మొత్తం అమౌంట్ డివైడ్ బై 22,537. అదేదో మీకు తర్వాత చెప్తా. అందరు కలిసి ఎంత సంపాదించారు? 15,73,50,000 రూపాయలు ఉన్నాయి కదా భయ్యా. నేను చెప్తాను భయ్యా, ఈ టోటల్ అమౌంట్ ఉంది కదా, టోటల్ అమౌంట్ డివైడ్ బై హౌ మెనీ పీపుల్ దే మెట్? 22,000 మంది. ఎంత వచ్చింది? ఇక్కడ దీనికి ఎక్కువ ఉంది. మనం ఎవరు గ్యారెంటీ ఉంది? నాకు చెప్పండి, 22,000 మందిని కలిసి ఎంత వచ్చింది అమౌంట్? 2,23,50,000 డివైడ్ బై ఇచ్చేయండి. ఎంత వచ్చింది? సార్ 22,000 మంది కలిసి ఎంత వచ్చింది? 2 కోట్ల చిల్లర వచ్చింది. ఇప్పుడు నాకు చెప్పండియా, ఒక మనిషిని ప్లాట్ కావాలా అని అడిగినట్టే కుళ్ళే అప్పుడు శ్రీ జయభూమి డెవలపర్స్ మీకు ఏమిచ్చిందంటే ఒక్క మనిషితో మాట్లాడితే 992 రూపాయలు. మంచిర్యాలలో డాక్టర్ కలిసి ఎంత ఫీజు? మీకెంత ఫీజు? డాక్టర్ కంటే గొప్పనే అది. ఈ 2 దొంగల కల్పన కలిపి చాలా ఏమనుకోకో, దాన్ని ఉండవు గ్యారెంటీ 100% ఉండవు. అయినా తీసుకున్నాం మనం. ఒక మనిషిని ముట్టుకుంటే, మనిషితో మాట్లాడితే, మనిషిని ప్లాట్ కావాలంటే ఎంత వచ్చింది? మీరు కష్టపడి ఎంతమంది కలిసిండు? 50 మంది కలిసిండు. ఇన్నే కదా బాగా చేసి అతను పట్టి ఏం చేయలేదు, పని సరిగా పని వేయలే. మీరు ఏం చేసిండు? 10 ఏళ్ళలో 5,000 మంది కలిసిండు. అంటే సంవత్సరం ఎంతమంది కలిసిండు? 500 మంది కలిసిండు. రోజుకి ఇద్దరు కావాలి. బాగా అర్థమైందా? ఇక్కడ నేను ఆపేస్తాను. రియల్ ఎస్టేట్
ఎస్టేట్లో ఇన్కమ్ ఎక్కువ వస్తుంటే మీట్ మోర్ పీపుల్ టు గెట్ మోర్ మనీ. ఎంతమంది కలిస్తే అక్కడ నాకు వస్తుంది. ఇది క్లియర్ అంటే నెక్స్ట్ టాపిక్ వెళ్తా, లేకుంటే ఆపేస్తా. ఇప్పుడు చెప్పండి, రోజు ఎనిమిది కలవచ్చు, అందరూ చెప్పి ఎనిమిది కలవచ్చు, 50 మంది కలవగలరు, 5 కలుగుతారు. 5 కలిస్తే ఎంత వస్తుంది? దీని లెక్క ప్రకారం ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది రోజు ఎంతమంది కలిస్తే? ఆలోచించండి బాస్. ఇప్పుడు నేను ఈ 5 మినిట్లలో ఈ యొక్క బొకే ప్రజెంట్ చేస్తాను. మీరందరూ 5 కలిసి బొకే తీసుకోండి. దగ్గర రండి, మా ఒకటే బొకే తీసుకోండి. సపోర్ట్ ఒకటి ఓకే తమ్ముడు. ఇక్కడికి వచ్చి నిజాలు చెప్పడం అంత ఈజీ కాదు, మొత్తాలు చెప్పడం అంత ఈజీ కాదు. కంగ్రాచులేషన్, తీసుకోండి. అది ఎలా తీసుకోండి, దేవుడు అప్పగించేది రైట్ బాస్. ఎంతమందికి అర్థమైందండి? అంటే రియల్ ఎస్టేట్లో పైసలు ఎట్లా వస్తాయంటే మనుషులతో మాట్లాడితే. కొన్నా చెప్పండి భయ్, కొన్నా కొనకున్నా నేను ఎక్కడ వాళ్ళు ఎక్సెల్ ఇంతమంది కలిసిరు, ఇంతమంది సైడ్కి వచ్చారు. ఇలా తూటు పైసా ఖర్చు లేదు, ఇలా కూడా ఖర్చు లేదు. ఇంకా ఉండొచ్చు పెట్రోల్ ఖర్చు వచ్చినారు. ఒక మనిషికి 900 వచ్చినాయి. ఎన్ని లీటర్లు పెట్టినా అడగలేదు. మొత్తం అమ్ముడు పోయింది. బికాస్ వితౌట్ ట్రైనింగ్ అని అమ్ముడు పోయింది. మా ట్రైనింగ్ తర్వాత 3 months తర్వాత చెప్తున్నాను, 4 నర్సులు పాడవుతుంది. 4 నర్సు మేబీ ట్రైనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ట్రైనింగ్ ఉంటే వేరే ఉంటుంది, ట్రైనింగ్ లేకుండా వేరే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి కాన్సెప్ట్ ఇంతమంది విన్నారా మీరు? అంటే చెప్పండి బాస్. ఇప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది? ఇక్కడ పోయిన పైసలు కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, చెయ్యాలనిపిస్తుందా, రియల్ ఎస్టేట్ అనిపిస్తుందా? గట్టిగా పైసలు కావాలా వద్దా? గట్టిగా అడిగి పైసలు కావాలి చెప్పు. గట్టిగా కావాలంటే ఏం చేయాలి చెప్తాను బాస్. పైసలు కావాలంటే ఫస్ట్ ఒకప్పుడు రమేష్ చెప్పింది కదా, బ్రోకర్ రియల్ ఎస్టేట్ ఉండే, ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్. ఆఫీస్ చూసినా, ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ ఆఫీస్ చూసినా మీరు, ఒక కార్పొరేట్ బ్రోకర్ రియల్ ఎస్టేట్ తెలుసా? తెల్ల పాయింట్, తెల్ల షర్టు, నోట్లో పాన, ఉంగురాలు, పెద్ద బ్రాస్లెట్, మెడలో పెద్ద అలా కనిపిస్తున్నారు. అవి కనిపిస్తున్నా? సో మై డియర్ ఫ్రెండ్స్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ లో నీ ఇన్వెస్టర్ కస్టమర్ అని దయచేసి ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు అనకండి. నేను విన్నాను 5-6 సార్లు కస్టమర్ ఉల్లిగడ్డలు గుంటలో కస్టమర్ అంటారు, ల్యాండ్ గుంటలో ఇన్వెస్టర్ అంటారు. ఇన్వెస్టర్ అంటే పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు, కస్టమర్ కాదు, వినియోగదారుడు. మన కస్టమర్ కాదండి, ఎవరైనా ఇన్వెస్టర్. ఆ ఇన్వెస్టర్స్ ఎలా కలవాలి, ఏం చేయాలో మనకి మిగతా టైంలో మా మనలో మాట్లాడుకుని నచ్చేస్తాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లుంటే మీ చుట్టుముట్టు కట్టుకుంటారు. మీరు ఎట్లుంటే మీ చుట్టుముట్టు కట్టుకుంటారు. మీ బట్టలు ఎట్లుంటే మీ బిజినెస్ కట్టుకుంటారు. మీరు ఏం సార్ బట్టలకి సంబంధమా? 100% సంబంధమా? అయ్యా మీరందరూ సంపాదిస్తారు కదా, అవునా కదా చెప్పారు గట్టిగా. ఇక్కడ పెళ్ళైన మగోలు చేయకూడదు, పెళ్ళైన మగోలు గట్టిగా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీకు ఎక్కువ బట్టలు ఉన్నాయా, మీ పిల్లలకి ఎక్కువ ఉన్నాయా? గట్టిగా కష్టపడలేదు నువ్వు. ఎన్ని బట్టలు రాజన్నా? నిండా మీరు వాడండి, 4 ఉంటాయి. మన వాళ్ళకి 3.4 ఏదైనా మీరు కూడా నేను ఉంటాను. వాళ్ళకి ఇప్పియాలి. వాళ్ళకి ఎన్ని చీరలున్నా, ఎన్ని బట్టలున్నా మంచిగా మంచోళ్ళు, కానీ మామూలు మాత్రం పాత్రకి తెలుసు మీ ఊళ్ళో మంచోళ్ళు. మీ ఊళ్ళో లేడీస్ బయట ఎక్కలేదు.
నేను మిమ్మల్ని అర్థమైస్తాను జాగ్రత్తగా రండి బాస్. మనుడు ఏం చేస్తాడు? ఆ 4 పాయింట్లు కూడా పట్టుకుంటాయి. ఓ పాత నుండి ఎయిర్ కండిషన్ మనీ అర్థమైతే అర్థం చేసుకోండి. కష్టపడి డాష్గా నువ్వు డాష్గా చూడదు, నువ్వు కష్టపడి కనీసం బట్టలు కూడా చేసుకోవా? నేను చెప్తున్నా దయచేసి, ఫస్ట్ యూ షుడ్ మీ బెస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉండాలా? ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంటే బెస్ట్ ఇంప్రెషన్ బాగుంటుంది బాస్. ఒకప్పుడు మీ ఇన్వెస్టర్స్, మీ చుట్టాలు, మీ బంధువులు కావాలంటే నీ మాటని అనేవాళ్ళు. ఇప్పుడు నేను చూసుకుంటున్నాను బాస్, నేను చూసేందుకు ఎటువంటి వాల్యూ ఇస్తారు, ఎలా ఉండాలి? ఫస్ట్ నీకు జెంట్స్ ఎలా ఉండాలంటే జుట్టు సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఉంటే రంగు వేసుకోండి. నేను మాత్రం జిందగీ రంగు వేసుకోండి. 63 ఏళ్ళ వయసు, నో కలర్ ఓన్లీ డై వేస్తుందంటే మెయింటైన్ చేసుకోండి. కటింగ్ బాగుండాలి, ఎప్పుడు చివరి మీద ఎట్లా రావాలి. కళ్ళు ఎప్పుడు కూడా మనిషి చూస్తాడు. 992 ఎవరితో మాట్లాడాలి, ఎవరితో 992 మనసు ఏం చెప్పుడా? ఆయన 10,000 చెప్పి 10,000 2,000 ఓకే మొత్తం చేసాడు. ఓకే పర్లే, ఎన్నో ప్రాబ్లం. ఇప్పుడు వినండి బాస్, చూస్తూనే ఉండాలి. ఎవరికి? మనుషులను కష్టపడాలి. మన ఇన్వెస్టర్ ఎప్పుడు నోటిగా కష్టపడే ఉల్లిగడ్డ కష్టపడ. పెదాలు ఎట్లుండాలి సవాస్? పెదాలు ఎప్పుడు చిరునవ్వు బాస్, ఎప్పుడు చిరునవ్వే ఓ 3 సార్లు తప్ప. ఇప్పుడు తెచ్చిపోయినప్పుడు పోయినా అన్నదానికి ఆ సాగులోనే కనుక్కుంటూ. రెండవది, చెడు వార్త దుర్వార్తలు ఉన్నప్పుడు అవ్వకూడదు. 3 పెన్షన్ కష్టాలు ఉండకూడదు. ఈ 3 చెప్తున్నారే ఎక్కడ? మ్యాగ్నెటిక్ పవర్ బాస్, దాన్ని ఆరం అంటారు. ఆరం అంటే ఏదో మీనింగ్ ఒకసారి మీరు గూగుల్లో పెట్టండి, చాట్ దొరుకుతుంది మీకు. కొత్త ఒక మనిషి పాజిటివ్ వైబ్రేషన్ ఉందండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక కనీసం 10-20 మీటర్లు పాజిటివ్ ఉండాలి. దానికి కెమెరా ఉంది. ఆ కెమెరాతో వస్తే మనం గుచ్చుకున్న 105 ఫీట్లు ఉంది. నేను ఎక్కడ 105 ఫీట్లు పాజిటివ్ ఉంటాను బాస్. కాబట్టి నీ మైండ్లో నెగిటివ్ ఉండదు. అందరు బాగుండాలి. ఈయన కోట్లాడాలి అది ఫస్ట్ టైంకి వచ్చింది. వాళ్ళకి మాట్లాడుకోండి. మన మైండ్లో ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. దానికోసం ఎప్పుడు ఎలా ఉండాలి? గట్టిగా సౌండ్. పుడుతున్నప్పుడు ఏడ్చుకుంటూ పుట్టాం, పోతప్పుడు ఏడిపించి పోతాం. ఆ చిన్న క్యాప్లో నవ్వుతూ నవ్విస్తుండాలి. లైఫ్ బాగా నీట్గా ఉండాలి. ఇక 4వది, అది కోపం వచ్చేసరే షేవింగ్. పెంచితే మంచిగా పెంచుకో, లేదా మొత్తం నీళ్ళు తీసుకో. ఈడ 3 కోసం 4 కోసం ఉంటాయి. వీడు కడమే చేసుకోడు. నా ప్లాన్ మెయింటైన్ చేస్తాడు. నీట్గా ఉండాలని, నేను చాలా నీట్గా ఉండాలి. చాలా మంగళవారం చేసుకోవాలి, అమాస చేసుకోవాలా, అమాసాడు పోకు నీట్గా ఉండాలి. చూడండి సార్, అంతా నీట్గా అది చేస్తారు రైట్. ఇదే చూడండి. ఐ థింక్ యువర్ ఏజ్ ఇస్ ఆల్మోస్ట్ 68+. వచ్చాను సార్ 55 అలా లేడు, 41 ఉన్నాం. అలా ఉండాలి. సైంటిస్ట్ నీకు ఉండాలి. ఓకేనా? నీకు ఇప్పుడు సంపాదించాలి ఎట్లాంటి ఎప్పుడు మొదలు చెప్పడం. నెక్స్ట్ షర్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ షర్ట్ అండి. లైట్ కలర్ షర్ట్ వేసుకోవాలి, పొడుగు చేతులకు వేసుకోవాలి. ప్రొఫెషనల్ షర్ట్ వేసుకున్నాను ప్లాట్ మంచిదే, కానీ మనిషికి అట్రాక్షన్ ఉండదండి. కాబట్టి లైట్ కలర్ షర్ట్ వేసుకోండి. బెల్ట్ మాత్రం గుడ్డలు కొడుకెళ్ళేప్పుడు పెట్టుకోవాలి. పాయింట్ ఇక కోపం వచ్చేసరికి చెప్తున్నాను, డార్క్ కలర్ పాయింట్ వేసుకోవాలి. నో జీన్స్ ఉందండి. జీన్స్ ఎవరు వేసుకోండి. హీరో వేసుకోండి. చిన్న వాళ్ళు ఏమనుకోవడం, ఈరోజు వేసుకోండి అని ఈరోజు కూడా వేసుకోవచ్చు. వేసుకో చీచోగా వేసుకోండి జీన్స్.
ప్రొఫెషనల్ చేసుకోరు. యువర్ ప్రొఫెషనల్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కో చేసుకోరు. ఆ నెలకు ఒకసారి ఉంచుకోండి. మీరు ఒక పురుగు తింటుంటాయి జీన్స్ కలిగి బట్టలే ఉంచుకోరు. నా ప్రాధాన్యత ఏం చెప్తాడు బయట మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అది. షూస్ ఆర్ మ్యాండేటరీ. ఇవన్నీ మంచిగా కూడా కొను. ఇది పెట్టుబడి ఖర్చు కాదు. పెట్టుబడి ఖర్చు కాదు. రెడ్ కలర్ షూస్ పోలీసు వాళ్ళు వేసుకుంటారు. బ్రౌన్ కలర్ షూ పోలీసు వాళ్ళు వేసుకుంటారు. స్పోర్ట్స్ షూస్ వేసుకుంటారు. చిరంజీవి అది స్పోర్ట్స్ మెన్ వేసుకుంటారు. ఒకటే ఉరుకుడు. స్పోర్ట్స్ షూస్ ప్రొఫెషనల్స్ వేసుకోరు. లెదర్ షూస్ వేసుకుంటారు. కోపం వచ్చిందా? చూసుకుంటాడు. ఇంతవరకు నేను చెప్పి నచ్చిందా? ఇవన్నీ ఖర్చా పెట్టుబడా? గట్టిగా సౌండ్ బాస్ నీ నడగనే మాత్రం చూసుకో. బర్త్డే ఎట్లుంటాం, బర్త్డే ఎట్లుంటాం, మంచి ఆలోచనలుంటాం, మంచి నవ్వుకుంటుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, గుడికి వెళ్తాం, దండం పెడతాం, పెద్దలకు నమస్కారం పెడతాం. డే మొత్తం నెగిటివ్ ఉండదు. నా దృష్టిలో ప్రతిరోజు బర్త్డే రాత్రికి పోయినట్టే పొద్దున వచ్చింది. రాత్రి వాళ్ళు కూడా పోయినట్టే పొద్దున వచ్చిందే హ్యాపీ బర్త్డే టు మీ అనుకోవాలంటే. అలా హ్యాపీగా ఉండండి. అప్పుడే నీకు బిజినెస్ అయితే బాస్ చూస్తున్నాడు గ్యారెంటీ. ఇది ఒకటోది. అర్థమైందా బాస్? అర్థమైందా? రెండో పాయింట్, మీ బట్టలు బాగుండి మీరు బాగుంటే అట్రాక్షన్ ఉంటారు. నెంబర్ 1. అమ్మ వాయిస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత వినడానికి వినసంగా ఉంది. ఆమె ఈ డ్రెస్ కాకుండా ఏదో మామూలు డ్రెస్ వేసుకోవచ్చు, నైట్ వేసుకోవచ్చు, అది వేసుకోకుండా ఇంతవా ఎంత తెలివి ఉన్నా సరే ఫస్ట్ ఇంప్రెషన్ అలా ఉండాలి. సార్ నో ఓకేనా? సార్ స్వామీజీ లేకుంటారు. ఇప్పుడు స్వామీజీకి ఎక్కడ ఉంటుంది. నెక్స్ట్ స్టార్టింగ్ మాత్రం బాగుండాలి. ఇక నెక్స్ట్ చెప్తారండి కంటెంట్. మీ సబ్జెక్ట్ ఎలా ఉండాలి తెలుసా? అసలు డిటిసిపి అంటే ఏంది, రెరా అంటే ఏంది, నాలా అంటే ఏంది, మంచిర్యాల ఎట్లా ఉంది, గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అంటే ఏంది, స్క్వేర్ యార్డ్స్ అంటే ఏంది, స్క్వేర్ ఫీట్ అంటే ఏంది, మొత్తం తెలుసుకోవాలి. ఒకరోజు క్లాస్ ఉంటుంది, ఇంకా టెక్నికల్ క్లాస్ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ నిన్న మీరు అదే క్లాస్ ఉన్నారు కదా, 100% నేర్చుకోవాలండి. మనం ఉంటే గాలి చెప్తే గాలికి వెళ్ళిపోతాం. దాని సబ్జెక్ట్ నేర్చుకోవాలి. పెద్ద దీనికి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇదేం అవసరమా? ఇవన్నీ అవసరమా? ఇవి వేసేది నేను అవసరమా? బాస్ ఢిల్లీ కొడు, ఇది ఢిల్లీ కొడు, ఢిల్లీ కొడు. ఇది అవసరమే లేదు. ఇదేం అవసరం కూడా ప్లాట్ అమ్మడానికి క్వాలిఫికేషన్ అవసరమా? చెప్పండి గట్టిగా. ఢిల్లీ కొడు అది అవసరం లేదు. చదువు 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 అవసరం లేదు. దీనికి మాట తీరు అవసరం. దీనికి అవసరం ఏం కాదు తెలుసా? మైండ్ ఎట్లుంటే మాట అట్లుంటుంది. ఇక్కడ కోపం ఉంటే ఇక్కడ కోపం వస్తుంది, ఇక్కడ ప్రేమ ఉంటే ఇక్కడ ప్రేమ వస్తుంది. ఒక మాట చెప్తారు, దయచేసి వినండి. ఈ ప్రపంచంలో కోపంతో ఎవరు గెలవలేదు, ప్రేమతో ఎవరు ఓడిపోలేదు. మనం చెప్పినంత వరకు మన ల్యాండ్ ఎందుకుంది ఇక్కడ? మంచిర్యాల జిల్లాలోనే మేబీ నాకు తెలిసిన వరకు ఫస్ట్ లేఅవుట్ విత్ టీటీసీపీ, విత్ రిసార్ట్ ఫెసిలిటీ. అసలు ఇక్కడ గ్రామ పంచాయతీ లేఅవుట్ వేసి 4 కడీలేసి అమ్ముతూ ఉంటారు మామూలుగా ఊళ్ళో. అవసరమా? దానికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసు. లేఅవుట్ పర్మిషన్కు వేరే పర్మిషన్ ఎంత ఖర్చు నాకు తెలుసు. లక్షల్లో కోట్లు అవుతుంది. అంటే నేను ఇవ్వబోతున్న ల్యాండ్ వాళ్ళ తరతరాలుగా ఉన్న వాళ్ళు నమ్మాలంటే లీగాలిటీ కరెక్ట్ వాళ్ళని నమ్మిన సంస్థ మీ సంస్థ. గుర్తుంచుకోండి. మీకు ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఉండాలి, అది చెప్పగలగాలి. ఇక ఇదంతా బాగానే ఉంది సార్, ప్లాట్ బాగానే ఉంది, ల్యాండ్ బాగానే ఉంది, రిసార్ట్ బాగానే ఉంది, బట్టలు బాగానే ఉంది. మనిషి లేడు సార్, మనిషి లేడు. దాని గురించి మాట్లాడగల ఒకసారి మీ ఫోన్ గంట ప్లీజ్ తీయండి. ఎక్కడ ఒక 10 ఐడియాలు చెప్తాను. నాకు మినిమం 6 hours కావాలి రియల్ ఎస్టేట్ క్లాస్ చెప్పాలంటే. ఒకసారి తీయండి, కంటాక్ట్ లిస్ట్ చేయండి. ఎంతమంది మీ కంటాక్ట్ చెప్పు నెంబర్? ఎంతమంది నెంబర్ సార్? ఎంతమంది నెంబర్?
నెంబర్ చెప్పండి సార్. దాని నెంబర్ 5,000, 8,000, 6,000, 3,000, ఇంకా 7,000. వెరీ గుడ్ సార్. ఇంకా మీకు లేవా? ఇవ్వలేదా మీరు? కంటాక్ట్ తీసుకోటు 4,000. సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వీళ్ళందరికీ తెలుసా మన దగ్గరలో ఒక వెంచర్ రాబోతుంది, రిసార్ట్ రాబోతుంది తెలుసా? గట్టిగా పాలమ్మాలంటే గట్టిగా పాలమ్మాలంటే ప్లాట్ అమ్మాలన్నా ఇంటికి, ప్లాట్ అమ్మాలన్నా ఇంటికి పోవాలి. దాని అర్థమైంది, ఈ 4,000 మందికి, నువ్వు 7,000 మందికి, 3,000 మందికి, 1,000 మందికి ఫస్ట్ నువ్వు ఏమో సార్ వాళ్ళు ఇచ్చుకు పోయినాం. 11 గంటలకు చెప్పారు, 12 గంటలకు ఎవరు రాలేదు, 1 గంటకు స్టార్ట్ చేసారు. వాళ్ళే మాట్లాడుతున్నారు, ఇంటికి వచ్చిన సంబంధం కూర్చోలేదు. గర్భరాక్షం ఆయనకి పైసలు ఇచ్చి వచ్చింది. లంచ్ మాత్రం లేట్ పెట్టింది. మనకు కాసేపు అది కాదు బాస్, యాక్షన్ ఓరియంటెడ్ ఉండాలి. యాక్షన్ అంటే తెలుసా? మీరు ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత నంబర్ 1 మీ వాట్సాప్ వాడండి, లేకపోతే వాట్సాప్ నేను వాడుతుంది. మీకు ఎంతమందికి బ్యాంకులో పైసలు అడగనే మెసేజ్ వస్తుంటుంది? చేయబట్టి మెసేజ్ వస్తుంది. ఓకే, చాలా మంది బ్యాంకులో పైసలు కూడా చాలా మంది చేయబట్టలేదు. మెసేజ్ SMS బాగా బాస్. SMS ఎవరికి వస్తుందంటే ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రోజు ఎన్ని SMS వాడుతున్నాను? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని SMS పంపిస్తారు రోజు? హలో, మర్చిపోయినా? అరే టెక్స్ట్ మెసేజ్ పోయి వాడట్లే. ఏం వాడుతున్నాము? వాట్సాప్ వాడుతున్నాము. వాట్సాప్ నిజంగా చూస్తున్నారా మీరు? ఎన్ని గ్రూపులు, వాడే పనికిరాని గ్రూపు, గల్లీ గ్రూపు, ఢిల్లీ గ్రూపు, అది పొద్దుగానే పెడతాడు. సాయిబాబాకు ఈరోజు గురువారం, రేపు గణపతి చేసిన 7 ఇదే వస్తుంది, ఏదో ఒకటి వస్తుంటది. నిజంగా చూస్తున్నా అనే మెసేజ్ ఓపెన్ పెడుతున్నా. అయ్యా బాబు, అదే బాస్ నాకు ఆన్సర్ ఇవ్వండి, నా క్లాస్లో ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్. నిజంగా అన్ని వాట్సాప్ మెసేజ్ చదువుతుర్రా? చదువుతురంటే మీకు పని లేదు. అందుకోసమే టెక్స్ట్ మెసేజ్ వాడండి. ఇక్కడ నుంచి 5-6 ఐడియాలు చెప్తాను మీకు, జాగ్రత్తగా ఆలోచించండి. మనుషులు ఎక్కడో చెప్తా. నీ 1000 మంది ఉన్నారు కదా, నీ 3,000 మంది ఉన్నారు, సార్కి 7,000 మంది ఉన్నారు కదా, రోజుకి ఎన్ని మెసేజ్లు పంపొచ్చు? గట్టిగా ఎందుకు ఎక్కువ ఏమవుతుంది? ఛార్జ్ పడుతుంది. మాట్లాడు ఎక్కువైతే ఏమవుతుంది? గట్టిగా నువ్వు వాడకుంటే ఏమవుతుంది? పైసలు ఇస్తారా? అంటే నీ నుంచి కంపెనీ రోజు 100 రూపాయలు ఇస్తున్నాడు కంపెనీకి. మీకు అర్థకాలం చెప్పాడు. మీరు ఏం చేయండి బాస్, ఈరోజు 105 మెసేజ్ ఒప్పండి. ఒకరికి 5 రూపాయలు, 5 రూపాయలు బిల్ అవుతుంది. 5 రూపాయలు బిల్ అవుతుంది మీకు అంటే అర్థము, ప్రతి మెసేజ్ కాస్ట్ 1 రూపీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం 100 మెసేజ్ ఫ్రీగా పంపుకోవచ్చు. 100 దాటితే ₹1 పడుతుంది. అంటే మీరు రోజు 100 రూపాయలు మీరు పుణ్యానికి ఇస్తారు కంపెనీకి. ఈరోజు ఏం చేయండి బాస్, ఎన్ని లక్షలు సార్? 8 లక్షలు. నేను చెప్తాను, వినండి, మీరు రాసుకోండి. ఇన్వెస్ట్ 8 lakhs now. చెప్పండి కదా, ఇన్వెస్ట్ 8 lakhs now. చెప్పండి కదా. Get back 15 lakhs after 5 years. If you want to know how, చెప్పండి కదా, call me now. 8 లక్షల పెట్టుబడి పెట్టి 15 లక్షల రూపాయలు 5 సంవత్సరాలు రావాలంటే ఇప్పుడైనా కాల్ చేయండి. అయ్యా ఈ మెసేజ్ ఏం చేయండి, నీ 1000 కంటాక్ట్లు పంపి. ఒక్కోసారి పంపకు, 900 రూపాయలు బిల్ అవుతుంది. రోజు 100 పంపు, రోజు 100 పంపు. కొత్త కొత్త 2 ఉన్నాయి, మీ అందరు 2 ఉన్నాయి. సిమ్ కార్డ్స్ 2 నంబర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ మీ భార్య కూడా ఉంటుంది. అరే బాస్,
300 పంపొచ్చు నువ్వు పంపు. నేను చెప్తున్నాను ఇక్కడ కూర్చొని ఇంటికి వెళ్ళి 4 గంటలకు పంపుడు 100 మందికి, సాయంత్రం 8 గంటల లోపల 5 రూపాయలు చేస్తాను. ఏదన్నా ఇట్లా పంపి నువ్వు ఇదే అంటాడు. అప్పుడు ఏం చెప్పాలి తెలుసా? మొత్తం చెప్పొద్దు, మొత్తం చెప్పినట్టు ఫోన్ పెట్టేస్తాడు. నీకు వచ్చింది మెసేజ్, కొంతమందికి అదృష్టవంతులు పంపినా 4 గంటలకు ఫోన్ చేశాను, 7 గంటలకి నీకు ఫోన్ చేస్తాను చెప్పి. ఇప్పుడు జర బిజీ ఉన్నా అంటే పాడలేదు, ఇప్పుడు జర బిజీ ఉన్నా 7 గంటలకు ఫోన్ చేస్తానా చెప్పు. నువ్వు ఏకు 7 గంటలకు చేయకు, 7:30కి చేసిననుకో గ్యారంటీ నీ ఇన్వెస్టర్ నీ క్లాత్ కొట్టుకోలే. మనం ఏం చేస్తామని ఆశ, వస్తావా ఏ పోవాలి. ఎస్ నెంబర్ 1, రోజుకు 100 మందికి పంపండి. ఒకటే సిమ్ ఉంటే గ్యారంటీ నెలకు 3000 మంది పంపిస్తారు, 150 మంది ఫోన్ చేస్తారు, 75 మంది మీ లెక్క ప్రకారం 70 మంది సైట్కి వస్తారు, మీ లెక్క ప్రకారం 7 ఉంటారు. ఒక్క నెలకి 5 ఉంటారు. 5 ఉంటే నీ ఇన్కమ్ ఎంతో నేను చెప్పా. మీ సీనియర్ అడగండి, మీ సార్ని తెలుసుకోండి. ఏడాది రాదు కొన్ని ఏడాది చార్ట్ విషయాలు ఏం చేశారు? 1 month ఇన్కమ్. ఇక్కడ మీరు ఏం చేయాలి తెలుసా? మళ్ళొకసారి పెళ్ళైన వాళ్ళు షేర్ ఉంటుంది గట్టిగా నిప్పండి. ఈ క్లాసు మీ వినొద్దు, వేస్ట్. నెక్స్ట్ టైం మీ భార్య తీసుకురండి, వాళ్ళకు మొత్తం సంబంధించి అమ్మ తోడు. నేను చెప్తున్నాను, నీకంటే వాళ్ళే వ్యాపారం చేస్తాం. ఈ చెప్పిన వాడుకో ఇట్లా కలిస్తే పైసలు వస్తాయి, 900 వస్తాయి, ఒక్కొక్క మాట 900 వస్తాయి. ఎవరు చెప్పొద్దని ఇప్పుడు కమ్యూనికేషన్లో నంబర్ 1 ఈ ప్రపంచంలో ఈమెయిల్ కాదు బాస్, ఫీమేల్. ఆ ఫీమేల్ కూడా ఏం తెలుస్తుంది? ఎవరు చెప్పొద్దని చెప్పాలి, మంచిగా మొత్తం పాట. బాబా ఎప్పుడు వచ్చే పండుగ ఏ పండుగ బాస్? వచ్చే పండుగ ఏ పండుగ? అరే ఇంకో 2 నెలల తర్వాత ఏ పండుగ? ఏకాదశి కాదు భయ్, పెద్ద పండుగ ఎప్పుడు? దసరా కాదు, గంగా ఎప్పుడు చెప్పాలి. నీకు నెక్లెస్ ఇప్పిద్దాం అనుకున్నాను చెప్పు. నిజంగా రోజు 100 మందికి ఫోన్ చేయమని చెప్తారు. బాస్ చాలా మంది భార్యను ఇన్వాల్వ్ చేయరు. వీడియో మీద తీసుమార్గాను అనుకుంటాడు, మంచిగా తప్ప. ఓకే మంచిగా మంచిగా భార్యను ఇన్వాల్వ్ చేయండి. నీకంటే ఎక్కువ ఆమెకు ఓపిక ఉంది, నీకంటే ఎక్కువ ఆమెకు గొంతు బాగుంటుంది, నీకంటే ఎక్కువ వాళ్ళకి మనీ అట్రాక్షన్ బాగుంటుంది, నీకంటే ఎక్కువ ఫాలో అప్ చేస్తాడు. ఒక్కసారి మీకు మార్కెట్లో వంకాయలు తీసుకురామని చెప్తే ఎన్నిసార్లు మళ్ళీ ఫోన్ చేస్తాడు? ఏమైనా మర్చిపో సార్. నేనేమంటే తెలుసా, మీ రోడ్ల మీద తిరుగురి, ఫోను ఇక్కడ ఇచ్చే ఐడి అంటే ఇక్కడ మీకు ఐడి ఇస్తారు, అది మీ బాధ్యత లేదు. అర్థం కాదు మీకు ఐడి అంటే మీకు ఏజెన్సీ ఇస్తారు, దీన్ని రిప్రజెంటేటివ్ అంటారు, బిజినెస్ పార్ట్నర్. ఆ నంబర్ మీ బాధ్యత వేయండి. ఆమె పైసలు కొట్టకుంది నిన్ను వాడుకోలేదు. ఎంతమంది కలుస్తున్నారు? మీరు అనుకుంటారు భార్య మీద జోక్ వేస్తుంది, నిజంగా మీరు నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. భార్య అంటే కూడా మీకు తెలుసా అయ్యా? భార్య అంటే కూడా మీకు తెలుసా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి, వాళ్ళ ఊరు వదిలిపెట్టి, వాళ్ళ ఇంటి పేరును మార్చుకొని నీ గురించి, నీ జీవితం గురించి, నీ పత్తు గురించి, నీతో పాటు రావడానికి, నీ ఇంట్లో ఉండడానికి, నీ పిల్లలు నమ్మడానికి, నీ వంశం పెంపొందడానికి, అన్నం పెట్టడానికి, బట్టలు ఉతుకోవడానికి, నిన్ను కూడా ఉతకడానికి, నిన్ను మానడానికి. బాస్ ఆరోగ్యం బాగుంటే ఒక డాక్టర్ లాగా, నర్సు లాగా, తల్లి లాగా, భార్య లాగా సేవ చేయడానికి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మనం పోయినాక మన ఫోటో పెట్టుకునే ఏకైక దేవతనయ్యా భార్య. ఆమె మీద జోకిన సహాయం మీరు రెడీయా? ఓకే, ఇప్పుడు మనము SMS మార్కెటింగ్ చెప్పిన SMS తోని పంపడం మొదలు పెట్టండి, అందరికి పంపండి. రెండోది వాట్సాప్. తిరుపతి
మొబైల్ ఆన్ చేయి, నా మొబైల్ ఆన్ చేయి. ఓకే, నా నంబర్ ఇస్తా ఒకసారి రాసుకోవడానికి డౌట్ ఇది నమ్మడా నిజంగా నమ్మడా అంటారు. నాకు నా నంబర్ గూగుల్లో కొట్టే అదే వస్తుంది, రాసుకోండి. కూర్చోండి. నా నంబర్ మీకు ఇస్తున్నాను, రాసుకోండి. ఓకే బాస్, నా ఫోన్ అలా వాడేసి, నా ఫోన్ నా బానిస, నా బానిస. ఫోన్ మనం వాడుకోవాలి, లేకపోతే మన ఫోన్ వాడుకుంటుంది. ఫోన్తో పిచ్చి పిచ్చి చేయొచ్చు బాస్. ఈ రోజు నుంచి SMS రెండో చెప్తున్నా, వాట్సాప్ చెప్పండి గట్టిగా. వాట్సాప్లో బిజినెస్ వాట్సాప్ ఎంతమందికి ఉంది? 20 మందికి లేదు. వాట్సాప్లో ఆర్డినరీ వాట్సాప్ ఆర్డినరీ పీపుల్ వాడతారు, బిజినెస్ పీపుల్ బిజినెస్ వాట్సాప్ వాడతారు. మనం బిజినెస్ పీపుల్ దాంట్లో ఆటో రిప్లై మీద ఉంటుంది. అది కావాలంటే మీకు వీడియో పంపిస్తాను, నేర్చుకోండి, చాలా ఈజీ. నా నంబర్ రాసుకోండి, ఇంకేమైనా మంచిగా ఉంటాయి. మొబైల్ రాసుకోండి, డైరెక్ట్ మొబైల్ రాసుకోండి. మొబైల్ 9849 000026 9849 000026 రాసుకోరా భయ్యా. మీ మొబైల్కి వెళ్ళి వాట్సాప్కి వెళ్ళి మీ పేరు ఒక చుక్కను, హాయో, మంచిర్యాలో, జై హిందో, జై శ్రీరామో ఏదో పెట్టండి, నాకు ఏదో పెట్టండి. నా ఫోన్ అక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నా. అదే అందరు డౌట్, మొత్తం డౌట్ కాలే, నంబర్ కరెక్ట్ కదా చెక్ చేస్తుంది. ఎన్ని కాల్స్ 20 కాల్స్ వచ్చినాయి ఆల్రెడీ. వాళ్ళకి మొత్తం డౌటే, మొత్తం డౌటే. అది నా ఫోనే పోయింది, డౌట్ పోయి నా ఫోన్ గ్యారెంటీ 1 కోటి మంది ఉంటుంది. డౌట్ పోయి ఓకే మళ్ళీ చేస్తుంది. పసుపు గంగాధర్ బాస్, జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తర్వాత నేను మాట్లాడుకుంటాను. ఆటోమేటిక్గా నేను ఏమి మెసేజ్ మీకు ఆటోమేటిక్ వస్తుంది, అందరికీ నా మెసేజ్ మీకు వస్తుంది. ఆ మెసేజ్ ఉంటుంది. నా ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ చేరండి. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, పర్సనల్ డెవలప్మెంట్ కానీ, క్లాసులు కానీ, మీకు ఫ్రీ కానీ, కాస్తో కానీ మీకు ఎప్పటికప్పుడు పెడతాను. ఆల్రెడీ 7,900 మంది ఉన్నారు. నేను ఒక పైసా ఖర్చు కాకుండా ఇక్కడే అప్పటివై ఫోన్ చేయకండి, ఫోన్ చేస్తాను. ఇక్కడ పెట్టి నేను ఎంతో పని చేస్తున్నాను. మీరేం చేయాలి తెలుసా? బిజినెస్ వాట్సాప్కి వెళ్ళండి, ఆటో రిప్లై పెట్టండి. ఆటో రిప్లై పెట్టండి, మీకు కావాలని వీడియో పంపిస్తాను. చాలా సింపుల్. మీరు ఒక మెసేజ్ పెట్టారు, అది ఏదో మెసేజ్ పంపిస్తారు మనకు, హాయో బాయో వాటి మెసేజ్ పంపిస్తారు. గుడ్ మార్నింగ్ అని పెడతారు, మనకు గుడ్ మార్నింగ్ అని పెడతారు. మీ యొక్క మెసేజ్ వచ్చినది. ప్రస్తుతం మీరు వ్యాపారం బిజీగా ఉన్నారు. మీరు ఒక 8 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక 5 సంవత్సరాలు ఒక 15 లక్షలు కావాలంటే నన్ను సంప్రదించండి. ఇట్లో మీ షేర్ లక్ష మీ పేరు రాసుకోండి, నా పేరు కాదు. రోజు ఎంతమందికి వెళ్తుంటే అక్కడ మెసేజ్ మాట్లాడండి. ఎంతమందికి వెళ్తుంటుంది? ఎంతమంది అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ అన్నా కూర్చో పోనా మోడీ కదా మోడీ కొంచెం రేవంత్ రెడ్డి అది కూర్చోండి. బాస్ వింటున్నా, వినండి, జాగ్రత్తగా వినండి. మన ఫోన్ మన కోసం డిజైన్ చేసి పెట్టాలి. ఫస్ట్ ఏం చేసినా SMS, రెండోది ఏం చేసినా వాట్సాప్. రోజు 400 మందికి ఒక మెసేజ్ నేను చెప్తున్నా. వాట్సాప్ లేకపోతే ఫుల్ బిజీ అవుతారు. ఫస్ట్ మీరు అందరూ వెళ్ళి ఈ ఆదివారం నాడు, ఎల్లుండి ఆదివారం నాడు దయచేసి సైట్కి తీసుకెళ్ళండి. సైట్ ఎక్కడికో వెళ్ళండి. ఆ సైట్కు అందరు ఆఫీస్కి రండి. మార్నింగ్ 9 గంటలకు 10 గంటలకు ఒక బస్సు చూసాను. అందరినీ ఒక బాల్ కొట్టేసాడు. అందరు పోయి చూడండి, అందరికి సంబంధిస్తాడు. మైక్ మొత్తం సంబంధించి ఇక్కడికి వస్తుంది, రిసార్ట్కి వస్తుంది, వాటర్ పార్క్ వస్తుంది, థీమ్ పార్క్ వస్తుంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ అందరికి. అక్కడ పోయి మీరు మొత్తం వీడియో తీయాలి. ఆ ఏరియా అంతా వీడియో తీయాలి. మీరు మీ మొబైల్లో వీడియో తీయాలి. తీసి మీ వాట్సాప్లో పెట్టుకోండి, మీ ఫోన్లో పెట్టుకోండి, మీ యూట్యూబ్లో పెట్టుకోండి, మీ ఫేస్బుక్లో పెట్టుకోండి. మీరు ప్రమోట్ చేయడం మొదలు పెట్టండి బాస్. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? గట్టిగా URA ఈక్వల్ టు శ్రీకాంత్ గారు ఎంత కష్టపడుతున్నారు తెలియదు. శ్రీకాంత్ గారు ఏమొస్తుందో నాకు తెలియదు. మనం 2 పైసలు కలిసి పెట్టకుండా అడ్డగోలు తప్పచ్చు. అది చూడండి, ఎలా చూడండి, ప్రమోట్ చేసుకోండి, ప్రమోట్ చేయండి బాస్. క్లియరా? గట్టిగా చెప్పండి, క్లియరా? ఇప్పుడు ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాలి? సార్ నా నంబర్లోనే అయిపోయింది. ఎట్లా?
3,000 నెంబర్లు ఉన్నాయి, 30 రోజులు అయిపోయినాయి. 3 సిమ్లు 10 రోజులు అయిపోతుంది. చెప్తున్నాను బాస్, వచ్చిన కాల్ మాత్రం చాలా జాగ్రత్తగా స్వీకరించండి. వీరుంటే వేరే సిమ్ తీసుకోండి, మీ రెగ్యులర్ సిమ్ కాకుండా వేరే సిమ్ తీసుకొని అది మీ ఆవిడకి ఇచ్చేయండి. ఓన్లీ అవుట్ గోయింగ్ ఉండాలి, ఇన్కమింగ్ ఉండాలి. పెట్టుకోవచ్చు కదా. చెప్పండి, అందరు మాట్లాడిపోయింది. పక్కన కూర్చోండి, మాటలు చెప్పండి. మొత్తం చాలా ఓపికగా మాట్లాడతారు. సైడ్ వస్తుంది సార్, మొత్తం వస్తుంది సార్, అన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు చూపిస్తాం రండి. సైట్ విజిట్ తీసుకెళ్ళేటప్పుడు 20 కిలోమీటర్లు ఉంది, అక్కడ తీసుకెళ్ళేటప్పుడు కారు స్కూటర్ మీద బైక్ తీసుకెళ్తూ ఉంటారు. మనం ఏం చేస్తుంటాము, ఆ కారు అమ్మవారి సీట్లో మనం కూర్చుంటాం, వెనక సీట్లో వాళ్ళు కూర్చుంటాం. ఎవరు కొట్టవు. ఈ సీట్ను ఇట్లా అంటాం, మనం ఇట్లా సైడ్ అంటాం, అది ఇట్లా వస్తుంది, ఇట్లా అంటాం, ఇట్లా వస్తుంది, ఇట్లా కూర్చుంటాం. పాపలు ఫ్రీ వస్తుంది కదా, ఇట్లా కూర్చుంటాం. పాపలు జాగ్రత్త వెనకాల. ఎప్పుడు కూడా మీరు ముంగడ కూర్చోండి, వెనకాల కూర్చోండి. మీరు నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాల్చుకోండి, ముందు కూర్చోండి, వెనక కూర్చోండి. వెనక కూర్చోండి. పాంప్లెట్స్ ప్రతి బ్రోచర్లు చేసిన బ్రోచర్ ముందు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి బాస్. ఇక్కడ నుంచి అక్కడ పోయే లోపల ఎట్లా పోయినా అర్థం కావద్దు. అంత భాష అంత పిడిలో మాట్లాడుతున్నారు. అది ఇక్కడికి ఏమని తెలుసా, నిజంగా చెప్తున్నా, ఈ గవర్నమెంట్ వచ్చాక బాగాలేదు. నిజంగా చెప్తున్నారా, విజయ్ గెలిస్తే ఆయనకు ఎందుకు ఇస్తలేరు, సీట్లు ఇస్తారు, అది కరెక్ట్ కాదు కదా. ఆ మోడీ దేశాలు తింటారు కానీ ఈడేం చేస్తారు, నీకెందుకు ఇవన్నీ ఇవన్నీ నీకెందుకు. దయచేసి రాజకీయాలు మాట్లాడొద్దు. ఆయన ఏం పాట మనకేం తెలుసు. ఆయన పార్టీ ఏం పాట అంటే కొనే పార్టీ మన పార్టీ, అదే పార్టీ అంతే గుర్తుంచుకోవాలి. ఎప్పుడు రాజకీయాలు మాట్లాడద్దు, సినిమాల గురించి మాట్లాడద్దు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకో ఎలా మాట్లాడాలి చెప్తాను. మీరు ఒక ఇంటికి వెళ్ళారు, ఒకరితో మాట్లాడుతున్నారు, చిన్న బేబీ ఉంది అక్కడ, 2 years 2.5 years 3 years బేబీ ఉంది. ఆ 2 years 3 years బేబీ దగ్గరికి వెళ్ళి చూపించి మాట్లాడండి. పాప కోసం అని వేసి పెట్టారు కదా, ఏం చేయాలి లేదన్నా, పాపకు ఫ్యూచర్లో 20,000 ఇన్కమ్ మనము ఏమైనా చేయాలి కదా, ఏం చేయాలి అన్నా, ఏం చేసినా ఏం చేయకుండా చెప్తారు. ఓ ప్లాట్ 8 లక్షల ప్లాట్ ఉన్నప్పుడు 8 లక్షలు 50 లక్షలు అట్లా మాట్లాడండి. ఓ 40 ఏళ్ళ వయసు అన్నా, మీ బాబు ఉన్నాడు కదా ఉన్నాడు అన్నా, నీ బాబుని నువ్వు 80 ఏళ్ళకి మంచి చూసుకుంటాడు. అర్థం మీద మీ బాబు మిమ్మల్ని మీరు 80 ఏళ్ళ వయసులో చూసుకుంటున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నా, చూసుకుంటున్నాను ఎప్పుడు గట్టిగా. మీ పిల్లలు చూసుకుంటారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడు గట్టిగా. సౌండ్ చూసుకోవాలి కదా. అప్పుడు చూసుకోవాలంటే మీకు కూడా ప్రాబ్లం అనుకోండి. అప్పుడు మీ కోడలు ఎవరు తెలుసా, మామయ్య గారు కాఫీ కావాలి, మామయ్య గారు దోశ తింటారా, ఇడ్లీ తింటారు, మామయ్య గారు షూర్ తక్కువ చేస్తుంది, ఏమీ లేదని కొట్లాట. మామయ్య గారు తీసుకుపోయి మీరే ఎప్పుడు అమ్మ మిమ్మల్ని కాదమ్మా, మంచి కాదు, అందరు మంచి, నేను వేరే ఊరికి చెప్తున్నా. బాస్, నీకు ఎప్పుడైతే ధనం ఉందో అది నీది కాదు, బంగారం అనేది కాదు, ల్యాండ్ ఉంటే మాత్రం సంతకం పెడితేనే ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ల్యాండ్ ఉన్నోడే సంపన్నుడు, ల్యాండ్ ఉన్నోడే సంపన్నుడు, ల్యాండ్ ఉన్నోడే ఐశ్వర్యవంతుడు. బంగారం డబ్బు ఎత్తి ఏది సరి కాదు బాస్. ఒకసారి ఆలోచించండి ఏం చేయాలి. సో అలా ప్రజెంట్ చేయండి. మాట్లాడు నీ వృద్ధాప్యం మనకు వస్తున్నా, నీ పిల్లల మీద మనకు వస్తున్నా, నీ కొడుకుని అడుగుతున్నా, నీ కొడుకు జాబ్ కాదంటే కొంచెం బిజినెస్ పెట్టించన్నా, ఇలా మాట్లాడు బాస్. అర్థమైందా? ఇంకా లాస్ట్ 2 పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాం. ఓకే, కరెక్ట్ 2:30 అవుతుంది, 5 నిమిషాలు క్లోజ్ చేస్తాం. మనం ఏం చేయాలి తెలుసా, ఇలా చేయబెట్టారు కదా, చేయబెట్టారు కూడా నాతో పాటు చెప్పండి. ఆనా సౌండ్ రావట్లేదు గట్టిగా. ఆనా అది మంచిగా హిందీ బాగా వస్తుంది. సూపర్, ఎప్పుడే అన్నట్టు అలా చెప్పింది. సూపర్, జబర్దస్త్ హిందీ. అదేలా వస్తారు కొంతమంది భూమికి, తింటారు, పంటారు, దాన్ని అంటారు, పోతారు. అది పొద్దు కాదు బాస్.
వచ్చిపోతే బాగా వినండి బాస్, వచ్చిపోయేది లైఫ్ కాదు, ఇచ్చిపోవాలి ప్రపంచం మీకు. మీ దగ్గర పైసలు లేకుంటే ఎన్ని విషయాలున్నా డాష్. డబ్బు న్యాయంగా రావాలి బాస్, డబ్బు ధర్మంగా రావాలి, డబ్బు లీగల్గా రావాలి. ఆ లీగల్గా డబ్బు సంపాదించడానికి రియల్ ఎస్టేట్ సంస్థలు మీకు కొద్దిగా డబ్బు కొద్దిగా దాని తర్వాత టీడీఎస్ కండిషన్ మీకు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే దాని అర్థం ఏంటి? టీడీఎస్ అంటే మీకు అక్కడ అమౌంట్ 1% కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, దట్ మీన్స్ నీ పాన్ కార్డ్ రిజిస్టర్ అయింది, యూఆర్ లీగల్, నీకు వచ్చే అమౌంట్ లీగల్. అలా ఉండండి బాస్, చక్కగా చేయండి బాస్. వచ్చిన డబ్బులు కొంతమంది ఉంటారు, మా ఊళ్ళో శిరమోడు ఆడతారు, శిరమోడు కదా మా ఊరు ఏంటి తెలుసా? షామిపేట తెలుసా? మీరు హైదరాబాద్లో షామిపేట వల్ల పడతారు, షామిపేట నుంచి ఇట్లా పోతే 4 కిలోమీటర్లు మా ఊరు కేశాలండి. ఓకే, శిరమోడే గుడి తెలుసా? కబడ్డీ తెలుసా? కబడ్డీ కబడ్డీ ఎట్లా ఉంటుందా? కబడ్డీ 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 కొడతారు. మన రియల్ ఎస్టేట్లో కబడ్డీ ఆటలు ఉంటుంది, వస్తారు ఒక ప్లాట్ అమ్ముతారు, మళ్ళీ పోతారు, మళ్ళీ కనపడు జీవుల పైసలు పెట్టి మళ్ళీ కబడ్డీ ఆటకు వస్తారు. కబడ్డీ ఆటలో ఉండదు బాస్, ప్రతిరోజు ఆడుతున్నారు దీంట్లో, ప్రతిరోజు ఉండాలి. దీనికోసం ఒకటోది మీరు ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్గా, ఒక బిజినెస్ పార్ట్నర్గా, ఒక బిజినెస్ అసోసియేట్గా చేరండి. రెండోది మీ టీం కూడా డెవలప్ చేసుకొని టీం డెవలప్ వచ్చి నెక్స్ట్ క్లాస్ అవుతుంది. స్మార్ట్ వర్కింగ్ అన్నది అలా చేసుకోండి. వచ్చిపోతే ప్రపంచం ఇచ్చిపోవాలి బాస్, ఇచ్చిపోవాలంటే ఇక్కడ నుంచి వేరే వ్యాపారం లేదు. దానికోసమే చెప్తున్నాను మిత్రులారా, నేను చెప్పిన కొన్ని పాటిస్తే చాలు. ఫస్ట్ ఏం చెప్పినా ఎట్ల ఇన్కమ్ వస్తుంది చెప్పిన, మనిషిని ముట్టుకుంటే ఎంత వస్తుందో చెప్పిన, ఎలా కలవాలో కూడా చెప్పిన, ఎలా ప్లాట్ చూపించాలో కూడా చెప్పిన, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాను. బాస్ కూర్చోవడానికి ప్లేస్ ఉంది, ఒక కస్టమర్ మీ లాంగ్వేజ్లో నా లాంగ్వేజ్లో ఇన్వెస్టర్ వస్తే మంచి ఆఫీసర్ కూర్చొని మాట్లాడండి, తీసుకెళ్ళి మనం సైట్ చూపించండి. ఇదే పని మీద ఉండి రోజు 4 గంటలు మినిమం పని చేయండి, 4 గంటలు పని చేయండి. మినిమం 4 కలవరి, మినిమం 4 కలవరి, వేరే పని ఏమని వేసుకోండి. మీరు రోజు 4 కలిస్తే నెలకు 120 మందిని కలుస్తారు. నెలకు 120 మందిని కలిస్తే నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా నా లెక్కలో 20 మంది వస్తారు. సైట్ చూస్తుంది తక్కువ సో పెడతారు. 20 మంది వస్తే మినిమం 2 నుంచి 4 ప్లాట్లు గ్యారెంటీ అవుతుంది. ఆ 4 పోయినాక నాకు ఫోన్ చేసి ఎంత వచ్చిందో చెప్పు. ఖచ్చితంగా చెప్పగలను, 990 రూపాయలు మాత్రం రాదు. మనిషిని ముట్టుకుంటే 10,000 తక్కువ రాదు. లోయెస్ట్ ఐడియా వస్తుంది గ్యారెంటీ. అంత అద్భుతమైన సంస్థ ఇది, అంత అద్భుతమైన టెక్నాలజీ. నేను మన ఆర్గనైజేషన్ గురించి మాట్లాడతాను, నేను మంచిర్యాల గురించి మాట్లాడతాను, నేను జయబాబు గురించి మాట్లాడలేను. నేను మాట్లాడుతున్న రియల్ ఎస్టేట్లో ఉన్న ఫోర్స్ గురించి, రియల్ ఎస్టేట్ ఉన్న సీక్రెట్ గురించి మాట్లాడుతున్నాను. రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఇంకేం బిజినెస్ చేయలేరు, ఏం బిజినెస్ చేయలేరు. వాళ్ళు ఖాళీగా 2 ఏళ్ళు కూర్చోబెట్టి కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు అది అలవాటు అనేది వేరే రాదు. అంత అద్భుతమైన వృత్తి. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడన్నా ఏదన్నా ఎంతమందికి నా మెసేజ్ వచ్చిందండి? వాట్సాప్లో చూసుకోండి. వాట్సాప్లో నేను ఇక్కడ పెట్టిన వాట్సాప్ ఎంతమంది వచ్చిన మెసేజ్? నేను నా ఫోన్ వాడుకోను కదా, సార్ నేను చెప్పిన నా మెసేజ్ వచ్చిన దాకా క్లిక్ చేస్తే నా గ్రూప్లో చెప్తారు. ప్రతిరోజు నేనేం చేస్తున్నా నీకు వస్తుంటుంది. అదే రకంగా మీరు కూడా తయారు చేయండి. వాట్సాప్ వాడుకోండి, మొత్తం వాడుకోండి. మీకు వాళ్ళు పెట్టలేదు కాబట్టి చెప్తున్నాను. సో మేమందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. మరి నెక్స్ట్ టైం కలిసినప్పుడు తొందరగా కలవాలంటే నాకు శ్రీకాంత్ భయ్య మరోసారి కలవాలంటే నాకు వీళ్ళందరినీ కలిసినప్పుడు మనం ఏం చేద్దామంటే ఉంది కదా, ఓకే, దాని గురించి మాట్లాడండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఫర్ 3 to 4 hours, 3 నుంచి 4 గంటలు. ఇంకా చిన్న హాల్ తీసుకుందాము. కానీ ఎవరైతే 5 సైట్ విజిట్లు చేస్తారో, 5 సైట్ విజిట్ చేస్తారో వాళ్ళే నా నెక్స్ట్ క్లాస్ రావాలి. 5 సైట్ విజిట్ చేసి అమ్మకున్నా సరే 5 సైట్ విజిట్ చేసి, సార్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి, ఆఫీసర్ రిజిస్టర్ పక్కా మెయింటైన్ చేయండి, 5 సైట్ విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది
ఏం చేయకుండా వస్తే అర్థం కాదు బాస్. చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎందుకంటే సార్ లేచుకుంటే కూడా కూర్చున్నాను. నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపుకున్నా ఏదో ఒకటి పిలవండి. సో నేను ఈ 1 అవర్లో మీకు ఏమైనా అర్థమైతే ఇంటికి తీసుకెళ్ళండి. సండే నాడు ఎంతమంది వస్తారు చేయండి సార్. శ్రీకాంత్ సార్, సండే నాడు ఎంతమంది వస్తారు ఇవ్వండి. ఎంతమంది వస్తారు సార్ ఇవ్వండి. మదన్ గారు ఇవ్వండి. ఎందుకంటే కారు పెట్టాలా బస్సు పెట్టాలి తెలియదు కదా. సండే మార్నింగ్ ఎల్లుండి మార్నింగ్ భయ్యా